రైట్. ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తోన్న రోజు ఇది. ఎస్, మనమందరం మార్చ్ 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకుంటూ ఉంటాం. కానీ ఏప్రిల్ 17 భారతదేశమంతా కూడా మహిళా దినోత్సవం జరపడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే బిల్లుపై చర్చ జరగబోతోంది. ఎందుకనంటే మహిళా బిల్లు ఏళ్ల తరబడి కళ సాకారం చేసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లుని అలాగే పెండింగ్లో ఉంచేశారు. ఈ రోజు ఏప్రిల్ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకి దీన్ని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అండ్ యాదృచ్ఛికంగా ఇవాళ ఫ్రైడే, అలాగే అమావాస్య, లక్ష్మీదేవి అంటూ ఉంటారు. సో ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఉదయం నుంచి చాలా సంబరాలు చేసుకుంటోంది. మరి బిల్లు 4 గంటలకి ఓటింగ్ జరగబోతోంది. ఈ లోపుగా మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇవాళ విమెన్ ఎంపవర్మెంట్. ఇక్కడ చూడొచ్చు, నా వెనక ఉన్న అందరూ కూడా వివిధ రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఆరితేరి ఉన్నారు. అది ఏ విషయమైనా సరే, ఇల్లు చూడాలి, ఇల్లాలు చూడాలి అంటారు. అలాగే ఇక్కడున్న దేశం అంతా కూడా ఇప్పుడు మహిళల్ని చూస్తోంది. ఎందుకంటే దేశాన్ని ఏలబోయేది వాళ్ళు. ఇంట్లో మహారాణిగా చెప్తూ ఉంటారు. రేపటి మొత్తం భారతదేశాన్ని ఏలడానికి సిద్ధమవుతున్నారు. చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించుకోవడానికి ఎన్నో ఏళ్లుగా వాళ్ళు సాధిస్తూనే ఉన్నారు, బిల్ పెడుతూనే ఉన్నారు. కానీ దానికి ఇంకా చట్టరూపం రాలేదు. ఇవాళ దానికి చట్టరూపం తీసుకురావడానికి మరి కాసేపట్లోనే ఓటింగ్ జరగబోతోంది. మరి అసలు ఈ మహిళా బిల్లుపై అసలు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఉదయం నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు మహిళా బిల్లు రావాల్సిందే అని. అసలు ఈ మహిళా బిల్లు ఏం చెప్తోంది ఏంటి అన్నది ఒకసారి వాళ్ళందరితో మాట్లాడదాం. స్పెషల్ గెస్ట్ బిగ్ టీవీకి వచ్చినారు కృష్ణ సాహితి గారు, సైకాలజిస్ట్. హాయ్ అండి. అండ్ సత్యవాణి సీనియర్ సేల్స్ మేనేజర్, అలాగే పూజిత బ్రాండ్ సొల్యూషన్ హెడ్, అలాగే గుండ్రాతి శారదా గౌడ్ అడ్వకేట్ గారు. హలో అండి. రైట్. అండ్ వీళ్ళందరూ కూడా బిగ్ టీవీ అసోసియేట్స్, వీళ్ళందరూ కూడా బిగ్ టీవీ విమెన్ ఎంపవర్మెంట్ మీరు ఒకసారి చూడొచ్చు ఆన్ ద స్క్రీన్, ప్రతి ఒక్కరిని కూడా. రైట్, విల్ గో విత్ ద గెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, సాహితి గారు, అసలు ఏం చెప్తారు? ఈ బిల్ నిజంగా మనకు ఎంతవరకు అవసరం అన్నది ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మహిళలకి మంచి హక్కులు ఇలా వస్తాయి. ఇట్లా రావడం వల్ల అందరూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి ఏ సిచ్యుయేషన్లో అయినా మంచి నిర్ణయాలు తీసుకోగలిగే కెపాసిటీ మహిళలకి మాత్రమే ఉంటుంది. సో హింస వైపు కాకుండా చర్చ వైపు మాట్లాడుతూ అందరూ కూర్చుని డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా వీళ్ళకి అవకాశాలు ముందుకు వస్తాయో వాళ్ళు ముందుకు రావడం వల్ల అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం, తోటి మహిళలు ఆదర్శంగా తీసుకోవడం, గోల్ డైరెక్టెడ్గా మాట్లాడడం, వాళ్ళు ఏ క్లిష్ట సమయంలో అన్న నిర్ణయాలు తీసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు వస్తారో కమ్యూనిటీ నుంచి కానీ వాళ్ళ క్యాస్ట్ నుంచి కానీ వాళ్ళందరూ వాళ్ళ బాధలు వాళ్ళు వచ్చి, మహిళా ఎమ్మెల్యే అయితే వాళ్ళ బాధలు వచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు పవర్లో ఉన్నారో కుటుంబం గురించి కానీ పిల్లల గురించి కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ పోస్ట్స్ అని వాళ్ళకి వెళ్తాయి. సో అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. రైట్, ఓకే. శారద గారు, మీ దగ్గర వస్తాను. ఒక అడ్వకేట్గా అంటే అడ్వకేట్స్, విమెన్ అడ్వకేట్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఈ మహిళా బిల్లు 33% చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అండ్ మీ అభిప్రాయం ఏంటి ఈ చట్ట సంబంధించి? ఇది 94 నుంచి కూడా ఉన్నటువంటి బిల్లు, రాజీవ్ గాంధీ గారి హయాం నుంచి కూడా. సో ఆ టైం నుంచి కూడా మహిళలుగా మేము చాలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఎంపవర్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ఈ బిల్లు పైన మేము చాలా ధర్నాలు చేసాము, వినతి పత్రాలు ఇచ్చాము. వచ్చే ప్రతి ఒక్క ప్రధానమంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము మేము. అన్ని రకాలుగా చేసాం. బట్ దాన్ని లాస్ట్లో కూడా ఈ 10 సంవత్సరాల లోపల తీసుకురావాలి అనే ఉద్దేశం వాళ్ళు పెట్టినా కూడా చాలా లేటుగా దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా ఇది అసలు పాస్ అవ్వాలి. పాస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఓబీసీ మహిళలకు సబ్కోటా కావాలి అనేది డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, మిగతా ఓబీసీకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల నాయకులంతా కూడా డిమాండ్ చేసింది. వివిధ పార్టీల తరఫున కూడా ఏమన్నారంటే, మీ బాబ్డీ హెయిర్ వేసుకున్నటువంటి వాళ్ళకు ఈరోజు చట్టసభల్లో వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక సాధారణ నేత చీర కట్టుకున్నటువంటి మహిళ ఎలా వస్తుంది అంటే డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఈరోజు 33% వస్తుంది అంటే ఒక సాధారణ మహిళ, ఒక మామూలు మహిళ
ఈరోజు ఎట్లా పోటీ పడగలుగుతుంది? ఈరోజు ఎవరికి ఇస్తారు మీరు? కోటాలు లేకుండా ఎవరికి ఇస్తారు? ఒక ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నటువంటి ఆయన భార్య రావచ్చు, ఆయన కోడలు రావచ్చు, మనమరాలు రావచ్చు, కూతురు రావచ్చు, దగ్గర ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్ సంబంధించిన వాళ్ళు రావచ్చు. మరి ఎవరికి ఎంపవర్మెంట్ వస్తుంది? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎంపవర్మెంట్ వస్తుంది కదా. మరి ఉన్న వాళ్ళకే జరుగుతుంది. అందరికీ రావాలి సమ ప్రాధాన్యత సమభావం అన్నప్పుడు ఆ బిల్లు లోపల మోడీ గారు ఇప్పటికైనా కూడా మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అని చెప్పి నిన్న స్పీచ్లో కూడా మాట్లాడారు. మేము నారీ శక్తికి విలువనిస్తున్నాం అన్నారు. నారీ శక్తికి విలువనిచ్చినప్పుడు ఓబీసీ కోటాని మీరు ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఓబీసీకి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. గ్రామ స్వరాజ్యంలో ఉన్నాయి ఈరోజు. కాబట్టి అక్కడ అన్ని రకాల కేటగిరీస్ ఈరోజు వచ్చినాయి, అందరికీ కూడా ఉంది. ఇప్పుడు ఈవెన్ కార్పొరేటర్స్ కూడా 60% కాదు 75% తెలంగాణలో ఉన్నారు. సమ ప్రాధాన్యత ఉంది. కానీ ఈరోజు 33% అంటూ మీరు పొలిటికల్ రిజర్వేషన్స్ మహిళలకు ఇస్తూ ఎంపవర్మెంట్ ఇచ్చేసాం, నారీ శక్తి వచ్చేసింది అంటే ఎంతవరకు వచ్చినట్టు? మా ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మీరు బిల్లు పాస్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? మాకు లేదు. ఓకే, ఉపయోగం లేదు. దానికి ఇంకా స్పెసిఫిక్ గా రీజన్స్ కావాలి. చూద్దాం మరి ఎలాంటి చెప్తారో. 4 గంటలకైతే ఓటింగ్ ఉంది, చూద్దాం మరి ఏమవుతుంది అని అన్నది. రైట్, ఒకసారి సర్తాజ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ సర్తాజ్, ఏమనుకుంటున్నావు ఈ బిల్ పైన? 33% చట్టసభలో మహిళలకి రిజర్వేషన్ పైన ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాం. నీ అభిప్రాయం ఏంటి? ఎంత మేర ఇప్పుడు శారద గారు చెప్పినట్టు ఇంకా దాని మీద క్లారిటీ రావాలా? My opinion was the same actually. So 33% women reservation అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చోట ఆడవాళ్ళు ఉండాలి, వాళ్ళ